హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్‌లందరికీ ఇప్పుడే అందిన తాజా వార్త అండి. అతి ముఖ్యమైన సమాచారం గురించి వీడియోలో అయితే తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడటప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఏపీ ప్రభుత్వ పెన్షనర్ల సమాచారాన్ని భద్రపరచుకోకపోతే ఆర్థికంగా ఇబ్బందులండి. ఆ సమాచారం ఏంటి అనేది పూర్తి వివరాలు తెలుసుకుందాము. పెన్షనర్లకు కమ్యుటేషన్ రికవరీ పీరియడ్ 135 నెలలు పూర్తయిన వారికి కూడా రికవరీ నిలుపుదల చేయలేదు అని సబ్ ట్రెజరీ అధికారిని కలువగా వారు ఇంకా 135 నెలలు పూర్తి కాలేదు అనైతే తెలిపారనమాట. పూర్తయినా కూడా కాలేదని. కానీ 3 నెలల ముందే పూర్తయిన సీఎఫ్ఎంఎస్‌లో తప్పుగా నమోదు చేశారు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒకటవది, ఈ పెన్షనర్ ఒంగోలు సబ్ ట్రెజరీలో కమ్యుటేషన్ కోసం సెప్టెంబర్ 17, 2013న బిల్లు అయితే పెట్టారు. కమ్యుటేషన్ నవంబర్ 7, 2013న వారి అకౌంట్‌కు జమ చేశారు. ఈ తేదీని సీఎఫ్ఎంఎస్‌లో నమోదు చేశారనమాట. సో, పెన్షనర్ రికవరీ చేసిన తేదీ ప్రకారం 135 నెలలు పూర్తయింది. కాబట్టి కమ్యుటేషన్ నిలుపుదల చేయమని కోరారు. కమ్యుటేషన్ రికవరీ మాత్రము బిల్లు పెట్టిన తేదీ నుంచి అనగా సెప్టెంబర్ 17, 2013 నుంచి జరిగింది. ఈ సమాచారం సబ్ ట్రెజరీ అధికారికి తెలుపగా ఇది నా పరిధిలో లేదు. సీఎఫ్ఎంఎస్ ఆఫీస్ రాష్ట్ర పరిధిలో అయితే సరిచేయించుకోవాలని తెలిపారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కొంతమందికి జరగవచ్చు. సమాచారం నుంచి పరిశీలన చేసుకున్న వారికి తెలుస్తుంది. కొంతమంది తప్పుగా నమోదైనా కూడా గమనించలేకపోతున్నారు. సో, దీనికి కారణంగా వారి దగ్గర రికవరీ సమాచారం లేకపోవడమే. చాలామంది పెన్షనర్లలో కమ్యుటేషన్ రికవరీ ప్రారంభం తేదీ ఎప్పుడో ఆ సమాచారం అందుబాటులో లేదన్నమాట. ఎక్కువ మంది పెన్షనర్లు కమ్యుటేషన్ జమైన తేదీని తెలుపుతున్నారన్నమాట. కమ్యుటేషన్ రికవరీ బిల్లు పెట్టిన తేదీ నుంచి జరుగుతుంది. ఇది 1 నెల నుంచి 3 నెలలు అయితే ఉంటుంది. జమైన తేదీలతో సంబంధం లేదు అని గమనించగలరు. కొంతమంది పెన్షనర్లు అదే నెలలో జమ కావచ్చు. ప్రస్తుతం ఎక్కువ మంది పెన్షనర్లు సబ్ ట్రెజరీ అధికారులు నమోదు చేసిన తేదీ ప్రకారంగానే రికవరీ నిలుపుదల జరుగుతున్నది. తప్పుగా నమోదు కొంతమంది పెన్షనర్లకు జరగవచ్చు. ఇది గమనించి సరిచేయించుకోవాల్సిన బాధ్యత పెన్షనర్ పైనే ఉంటుంది. ఈ తప్పులను సరిచేసే విధానం సబ్ ట్రెజరీలో ఉండటం లేదు. సీఎఫ్ఎంఎస్ ఆఫీస్ మంగళగిరిలో చేయించుకోమనైతే ట్రెజరీ వారు తెలుపుతున్నారు. సరి చేయించుకోవడం పెన్షనర్లకు చాలా కష్టంగా అయితే ఉంటోంది. ఫర్ ఎగ్జాంపుల్, కాకినాడకు చెందిన సీనియర్ పెన్షనర్ 80 సంవత్సరాలు పైబడి అడిషనల్ క్వాంటమ్ తీసుకుంటున్నారు. మధ్యలో వారికి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ నిలుపుదల జరిగింది. ట్రెజరీకి వెళ్లి సమాచారం తెలుసుకుంటే అప్పటి వరకు ఉన్న పుట్టిన తేదీలో 1961 మార్పు జరిగింది. అందువలన అడిషనల్ క్వాంటమ్ నిలిచిపోయింది. సబ్ ట్రెజరీ వారు ఇన్సిడెంట్ రైజ్ చేసి నెంబర్ అయితే ఇచ్చారు, రెఫరెన్స్ నెంబరు. కానీ 2 నెలల తదుపరి మంగళగిరి ఆఫీస్లో సమస్యను పరిష్కరించినట్టుగా తెలిపారు. సో, ఇలా టైం అయితే పట్టిందనమాట. మరొక ఉదాహరణ అండి, జగ్గంపేట సబ్ ట్రెజరీలో ఒక పెన్షనర్ 70 సంవత్సరాలకు పూర్తయింది. కానీ అడిషనల్ క్వాంటమ్ మంజూరు కాలేదు. కారణం ఏంటో తెలుసుకోగా వారి పుట్టిన తేదీ 1 సంవత్సరం ముందు నమోదు చేయబడిందనమాట. సో, ఇలాంటివి అయితే జరుగుతుంటాయి. కమ్యుటేషన్ రికవరీ నమోదు విషయంలో తేదీ తప్పుగా నమోదైతే పెన్షనర్ చేసుకోలేరు. రాష్ట్ర సంఘం వారి దృష్టికి వచ్చిన ఇలాంటి సమస్యలను మంగళగిరి సీఎఫ్ఎంఎస్ ఆఫీస్ ద్వారా సరిచేసుకోవడం శ్రద్ధ చూపించాలి. ఏమైనా కమ్యుటేషన్ రికవరీ ప్రారంభం తేదీ లేదా పుట్టిన తేదీకి సంబంధించి కొంతమంది సమస్యలైతే ఉన్నాయి. వారికి అవగాహన లేకపోవడం వల్ల వేలాది రూపాయలు కోల్పోవడం జరుగుతుంది. చాలామంది సీనియర్ పెన్షనర్లు దగ్గరలో ఈ సమాచారాన్ని నోట్ చేసుకొని దాచుకోవాలని అప్పట్లో అవగాహన లేదు. కమ్యుటేషన్ రికవరీ సమస్యకు పరిష్కారం సబ్ ట్రెజరీ వారు రికవరీ నిలుపుదల చేసిన తేదీలను ట్రెజరీల వారీగా ఇచ్చుటకు రాష్ట్ర సంఘాలు కృషి చేయాలి. లేకుంటే పెన్షనర్లు తమ న్యాయంగా రావాల్సిన సొమ్ములకి కూడా పొందలేక ఆర్థిక ఇబ్బందులనైతే
పడవలసి వస్తోంది. మరి ఈ విధంగా ఏపీ పెన్షనర్లు ఈ విధంగా భద్రపరుచుకోకపోతే ఆర్థిక నష్టాలు తప్పవనైతే చెప్తున్నారు. సో, పెన్షనర్ల కమ్యూటేషన్ రికవరీ మరియు ఇతర సంబంధిత వివరాలను భద్రపరచుకోవడం ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సమాచారాన్ని అయితే సరిగ్గా భద్రపరచుకోకపోతే ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కమ్యూటేషన్ రికవరీ, పుట్టిన తేదీల పొరపాట్లు, అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ నిలుపుదల వంటి సమస్యలు పెన్షనర్లను ఆర్థికంగా నష్టపరిచే పరిస్థితికి అయితే తీసుకొని వస్తున్నాయి. కమ్యూటేషన్ రికవరీ సమస్యలు మనం ఇందాక చూసినట్టుగా తాజా ఉదాహరణ ప్రకారంగా ఒంగోలు సబ్ ట్రెజరీలో సెప్టెంబర్ 17న 2013 సెప్టెంబర్ 15న కమ్యూటేషన్ బిల్లు సమర్పించారు. కానీ నవంబర్ 7, 2013న అమౌంట్ అయితే జమ అయినప్పటికీ రికవరీ మాత్రం బిల్లు పెట్టిన తేదీ నుంచే ప్రారంభమైంది. సో, 135 నెలల రికవరీ పీరియడ్ పూర్తయినా కూడా రికవరీ అనేది నిలిపివేయలేదన్నమాట. ఇప్పుడు సమస్య అదే. ఇక సబ్ ట్రెజరీ అధికారులను సంప్రదిస్తే ఎటువంటి ఉపయోగం లేదనమాట. వారు మా పరిధిలో లేదు. సీఎఫ్ఎంఎస్ మంగళగిరి ఆఫీస్‌లోనే సమస్యను పరిష్కరించుకోవాలి మీరనైతే చేతులెత్తేశారు. ఇలాంటి అంశాలు రికార్డులు క్రమబద్ధంగా భద్రతపరుచుకోకపోతే మన దగ్గర రికార్డు లేకపోతే సమస్యలను గుర్తించడంలో పెన్షనర్లు విఫలమవుతున్నారు. కొంతమంది తెలియక నష్టపోతున్నారు గూడా. పుట్టిన తేదీ పొరపాటు ప్రభావం. పుట్టిన తేదీలను తప్పుగా నమోదు చేయడం వల్ల అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ నిలిపివేసిన ఉదాహరణలు ఉన్నాయి. ఇక్కడ మనం చూడొచ్చు ఈ 2 కేసులలో. సో, పెన్షనర్ల బాధ్యతలండి. కమ్యూటేషన్ రికవరీ సమాచారాన్ని భద్రపరచడము, కమ్యూటేషన్ బిల్లు పెట్టిన తేదీ, రికవరీ ప్రారంభమైన తేదీ, 135 నెలలు రికవరీ పూర్తయిన తేదీ. ఈ 3 భద్రపరచుకోవాలి. పుట్టిన తేదీ మరియు ఇతర వివరాలు సరైన ఆహ్, సరిగా ఉన్నాయో లేదనేది చెక్ చేసుకోవాలి. సబ్ ట్రెజరీ మరియు సీఎఫ్ఎంఎస్ ఆఫీసుల వద్ద రికార్డులలో నమోదైన వివరాలను నమోదు జరిగిందా లేదా అనేది నిర్ధారించుకోవాలి. రాష్ట్ర సంఘాలకు సూచనలు. ప్రభుత్వం మరియు సబ్ ట్రెజరీ ఆఫీసుల వద్ద సరిచేసే విధానాలు అందుబాటులోకి తీసుకురావాలి. సబ్ ట్రెజరీ అధికారులు కమ్యూటేషన్ రికవరీ వివరాలను స్పష్టంగా పెన్షనర్లకు అందించాలి. పెన్షన్లకు సమస్యల పరిష్కారానికి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. సో, సమస్యల పరిష్కార మార్గాలు. కమ్యూటేషన్ రికవరీ తేదీలను సరైనవిగా సరిచేయడానికి ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. పుట్టిన తేదీ సంబంధిత పొరపాట్లు సత్వరమే సరిచేయాలని మంగళగిరి సీఎఫ్ఎంఎస్ ఆఫీస్ చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం, ట్రెజరీ అధికారుల ద్వారా ప్రతి పెన్షనర్కు తగిన సమాచారం అందించాలి. సో, ఈ సమస్యలు పెద్ద మొత్తంలో పెన్షనర్లకు ఆర్థిక నష్టాలనైతే కలిగిస్తున్నాయి. ప్రతి పెన్షనర్ కూడా తమ సంబంధించిన సమాచారం జాగ్రత్తగా భద్రపరచుకోవడం ద్వారా అవసరమైనప్పుడు అధికారులకు చూపించి సమస్యల్ని సరిచేసుకోవచ్చు. సో, దీనిపై మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.